అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఉత్తుత్త విందు. పూర్వం బాగ్దాదు నగరంలో ఒక సంపన్నుడైన వృద్ధుడుండేవాడు. ఆయనకు నగరంలో ఒక రాజభవనం లాంటి ఇల్లు, దాని ముందు రమ్యమైన పూలతోట, ఇంటి నిండా మహ్మల్పరచిన ఆసనాలు ఉండేవి. ఆయనకు ఎందరో నౌకర్లు చాకర్లు ఉండేవారు. అయినా ఆయన మనస్సు క్రూరమైనది. తిండికి గుడ్డకు లేని పేదసాదలను అనాథలను మానసికంగా హింసించటం అంటే ఆయనకి పెద్ద సరదా. ఒకనాడు ఆయన వరండాలో మెత్తలపై కూర్చొని ఉండగా తిండికి లేని నిర్భాగ్యుడొకడు వచ్చి ఆయన ముందు వంగి సలాం చేశాడు. ఈ నిర్భాగ్యుడి పేరు పక్కా షిక్. వాడు తన తండ్రి పోయిన నాటి నుంచి తిండి కోసం వీధుల వెంట ముష్టి ఎత్తుతున్నాడు. ముసలివాడు వాణ్ణి చూసి ఆప్యాయంగా, "నీకు ఏం సహాయం కావాలి నాయనా?" అని అడిగాడు. "బాబు, ఏదైనా కాస్త ధర్మం చెయ్యండి. 2 రోజులుగా తిండి లేదు, డొక్క మాడిపోతున్నది" అన్నాడు షక్కా షిక్. ముసలివాడు ఉద్రేకంతో, "అరే అల్లా, ఏమన్నావు? నేను ఈ నగరంలో బ్రతికి ఉండగానే ప్రజలు తిండి లేక అలమటించటమా? అలా జరిగేందుకు వీలు లేదు. నేను సహించను" అన్నాడు. 10 తరాల పాటు తమరు చల్లగా ఉండాలి బాబు. ఈ ఆకలి బాధ ఇంకా సహించలేకుండా ఉన్నాను అన్నాడు పక్కా షిక్. "ఇంకేం, నువ్వు ఈ పూట ఇక్కడే ఉండి నాతో పాటు భోంచేద్దువు గాని" అంటూ ముసలివాడు ఒక కుర్రవాణ్ణి పిలిచి చేతులు కడుక్కునేందుకు నీరు సిద్ధం చెయ్యమన్నాడు. తరువాత ఆయన పక్కకు వెళ్ళి ఉత్తుత్త కూజాలో నుంచి చేతుల మీద నీరు పోసి కడుక్కున్నట్లు నటిస్తూ, "చూస్తావేం, నువ్వు కూడా చేతులు కడుక్కో" అన్నాడు పక్కా షిక్తో. ఆయన తన చేతులు తడిసినట్టుగాను వాటిని బట్టతో తుడుచుకుంటున్నట్లుగాను నటించాడు. ఈ నటన ఏమిటో షక్కా షిక్ అర్థం చేసుకోలేకపోయాడు. ముసలివాడి హాస్యధోరణికి లోలోపల ఆనందిస్తూ వాడు కూడా చేతులు కడుక్కున్నట్లు అభినయించాడు. "ఒరే, బల్ల మీద గుడ్డపరచి వేగిరం భోజనం వడ్డించు. పాపం, ఈ నిర్భాగ్యుడు చాలా ఆకలి మీద ఉన్నాడు" అని ముసలివాడు తన నౌకర్లను కేకవేశాడు. వెంటనే అనేక మంది నౌకర్లు ఆదరాబాదరా వచ్చారు. కొందరు బల్ల మీద గుడ్డపరుస్తున్నట్లు నటించారు. మరికొందరు కంచాలు పెడుతున్నట్లు, ఆహార పదార్థాలు తెస్తున్నట్లు నటించారు. షక్కా షిక్కుకు లోపల ఆకలి దహించుకుపోతున్నా ఈ నాటకమంతా చూస్తూ సహించి ఊరుకున్నాడు. ధనికుల సరదాలను విమర్శించటం దరిద్రుడికి ప్రమాదమని వాడికి తెలుసు. "కూర్చో తమ్ముడు, ఇక భోజనం ప్రారంభించు" అంటూ ముసలివాడు తన ముందున్న పదార్థాలను విడివిడిగా రుచి చూసినట్లు అభినయించి దవడలు ఆడించసాగాడు. "మొహమాట పడకు, నీకు కావలసినంత హాయిగా తిను. ఇదిగో, ఈ రొట్టె చూశావా, ఎంత తెల్లగా ఉన్నదో" అన్నాడు ముసలివాడు. "ఇంత తెల్లని రొట్టె నేనెన్నడూ తినలేదు. దీని రుచి కూడా అద్భుతం" అంటూ షక్కా షిక్ తాను కూడా తినటం అభినయించాడు. ముసలివాడు ఆ రొట్టెను చేసిన నీగ్రో మనిషి గురించి, ఆమెకు తానిచ్చే డబ్బు గురించి చెప్పాడు. తమ ఎదుట ఉన్న కూరలను, మాంసాలను వర్ణించాడు. వాటి రుచిని, వాసనను మెచ్చుకున్నాడు. ఆ వర్ణన వింటున్న కొద్దీ షక్కా షిక్కుకు ఆకలి మరింత అవుతున్నది. మామూలు భోజనం అయిపోయాక ముసలివాడు మిఠాయిలు, హల్వాలు తెమ్మని కేకపెట్టాడు. నౌకర్లు వాటిని తెచ్చి పెట్టినట్లు నటించారు. ముసలివాడు వెనుకటిలాగానే వాటిని ఎంతో గొప్పగా వర్ణించి పొగిడి వాటి రుచిని గురించి తన అభాగ్యపు అతిథిని ప్రశ్నించాడు. ఆ తరువాత ముసలివాడు పళ్లను, పానీయాలను తెమ్మన్నాడు. నౌకర్లు వెంటనే బల్ల మీద ఉన్న పళ్ళాలన్నింటినీ తీసుకుపోతున్నట్లు నటించి షర్బత్తులు, సారాలు తెచ్చి దాని మీద పెట్టినట్లు అభినయించారు. "తాగు నాయనా,
ఇలాంటి షర్బత్తు ఎక్కడా లేదు. ఈ సారా చూసావా, చాలా పాతది, తాగు, సుఖంగా తాగు అని ముసలివాడు తన అతిథిని ప్రోత్సహిస్తూ అతని నోటికి గ్లాసులు అందించినట్లు అభినయించాడు. ఇంతసేపు ఈ ముసలివాడి నటనను సహించి ఊరుకున్న షక్కాషిక్కుకు ఇక ఊరుకోలేకపోయాడు. వాడు చివాలున లేచి ముసలివాడి మెడ మీద తన చేత్తో దబాల్న ఒక్కటి పెట్టాడు. ఆ దెబ్బకు ఇల్లంతా ఒక్కసారి మారుమ్రోగింది. ముసలివాడు ఆగ్రహంతో, ఏం చేస్తున్నావురా చండాలుడా అని అరిచాడు. యజమాని, నేను నీ బానిసను, కానీ నువ్వు నా చేత ఆ ఘాటైన సారా తాగించకుండా ఉండవలసింది. అలవాటు లేక నాకు నిషా ఎక్కిపోయింది అన్నాడు షక్కాషిక్కు. ఈ మాటకు ముసలివాడు విరగబడి నవ్వుతూ, ఓరిపిడుగా, నేనిలా ఎందరినో ఏడిపించాను, ఒక్కడు కూడా నువ్వు చూపినంత ఓర్పు చూపలేదు. నీకున్న హాస్యధోరణి కూడా నేనెవరిలోనూ చూడలేదు. నాకు మంచి పాఠమే చెప్పావు, కూర్చో, అసలు విందు రప్పిస్తాను అన్నాడు. ఈసారి నిజమైన ఆహార పదార్థాలే బల్ల మీదకు వచ్చాయి. అంతకుముందు ముసలివాడు ఏ ఏ పదార్థాలను వర్ణించాడో అవన్నీ షక్కాషిక్ ఈసారి ప్రత్యక్షంగా తిని ఆనందించాడు. అది మొదలు షక్కాషిక్ తిండికి మాడలేదు. ఎందుచేతనంటే తాను బ్రతికి ఉన్నన్నాళ్ళు ముసలివాడు వాణ్ణి 2 పూటలా తన సరసన కూర్చోబెట్టుకొని భోజనం చేశాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.